చేయాలంటే మినిమం ఒక 15 నుంచి 20 సంవత్సరాలు మనకు ఎడ్యుకేషన్ కూడా అవసరం ఉంటుంది. ప్లస్ ఇది జాబ్లో కనుక తీసుకుంటే మనకి. రెండవది వచ్చేసి నేను ఎవరి కింద ఎందుకు పని చేయాలా, ఒకరి కింద నేను ఎందుకు పని చేయాలా, నేను సొంతంగా ఏదైనా పని చేస్తాను అని చెప్పేసి ఏదైనా ఒక మనము నేర్చుకుంటాం. నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను, ఇంకొకరు వచ్చేసి బట్టల షాప్ పెట్టుకుంటారు, కొంతమంది హోటల్ పెట్టుకుంటారు, కొంతమంది కిరాణా షాప్ పెట్టుకుంటారు. అంటే రకరకాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్ ఎవరి కింద పని చేయదు, వాళ్ళ గురించి వాళ్ళు పని చేస్తారు. ప్లస్ వీళ్ళు వచ్చేసి మనకు 24 గంటలలో వాళ్ళు ఖచ్చితంగా 12 నుంచి 14 గంటలు కష్టపడతారండి. మార్నింగ్ ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, 9 మార్నింగ్ 6కే ఓపెన్ చేస్తారు, 9 మళ్ళీ రాత్రి 9 వరకు ఓపెన్ చేసే పెడతారు. అలా వీళ్ళు పని చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్గా ఏమి అవసరం ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ అనేది కోట్లలో అవసరం ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్గా, లేదంటే లక్షల్లో ఉంటుంది. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇదంతా సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వస్తుంది. అది మిడిల్, ఒకే వ్యక్తి పనిచేస్తాడు. ఇక్కడ వచ్చేసి మనకు రిస్క్ అనేది కూడా ఉంటుంది. అండ్ కాంపిటీషన్, మార్కెట్లో కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఇవన్నిటిని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయినా మనం డబ్బు ఎట్లా సంపాదిస్తాం? ఇక్కడ ప్రతిరోజు మన ఇన్కమ్ అనేది 0 నుంచే స్టార్ట్ అవుతుంది. ప్లస్ షాప్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయి, షాప్ ఓపెన్ చేయకపోతే డబ్బులు. షాప్ ఓపెన్ చేసినా మన కస్టమర్స్ వచ్చేసి ఆ బిజినెస్ జరిగింది అనుకోండి, ఆ రోజు మాత్రమే ఇన్కమ్ ఉంటుంది. అట్లా యావరేజ్గా తీసుకున్న రోజు ఒక 500 రూపాయలు మనం సంపాదించిన ఒక నెలకు వచ్చేసి మనం ఒక 15,000 రూపాయలు అనేది మనం సంపాదిస్తాం. 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు. వాళ్ళ బిజినెస్ బాగా నడిస్తే వస్తుంది, బాగా నడవకపోతే ఆ ఇన్కమ్లో ఒకటి సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇద్దరు ఇప్పుడు 2 తెలుసుకున్నాం కదా, ఎంప్లాయర్, సెల్ఫ్ ఎంప్లాయ్. ఈ మార్గంలో అసలు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? అంటే ఈ పని చేసేవాళ్ళు 95% జనాభా ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్ పని చేస్తూ ఉన్నారు. ఓకే, మరి వీళ్ళు ఈ పని చేస్తున్నారు కదా, మరి డబ్బులు మాత్రం కోట్లలో సంపాదిస్తున్నారా? సంపాదించట్లేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ 5% మాత్రమే డబ్బులు ఉన్నాయి. 5% డబ్బుల దగ్గర మనకు 90% మంది పోటీ పడుతున్నారు. కాబట్టి మనకి ఎక్కడ చూసినా కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీ చెప్తాను. ఒక చెరువు ఉందంటే ఒక చెరువులో వచ్చేసి 5 చేపలు ఉన్నాయి, కానీ గ్యాదర్ మాత్రం ఒక 95 మంది చేశారు. ఎంతమందికి ఆ చేప దొరుకుతుంది? దొరకాలి కదా. ఎస్, అలాగే మన పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే ప్రతిరోజు మనం డబ్బు కోసం పోరాడుతూనే ఉన్నాం. ఓకే, ఇంత కష్టపడ్డాము, ఓకే మనం సాటిస్ఫాక్షన్ అవుతున్నాం, అంటే మన కొరకు మనం తప్పు చేసుకుంటున్నాము, కొన్నిటికి కాంప్రమైజ్ అయితే మనం జీవనం గడిపిస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు పని చేయని రోజు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, ఎవరైనా ఒకసారి చెప్పండి, ఈ 2 క్యాటర్లలో డబ్బులు వస్తాయా పని చేయకపోతే? రావు. 100%? ఎస్. ఓకే, ఎందుకు రావు అంటే ఇక్కడ మనకు కాళ్ళు చేతులు బాగుండి మనము మాత్రమే పని చేసినప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. అంటే మన వర్క్ ఎట్లా ఉంది అంటే 100%, 100% ఆ బరువు అంతా మనం నెత్తి మీద పెట్టుకున్నాం. కాబట్టి మనం పని చేయని రోజు డబ్బులు రావు. మనం పని ఎప్పుడైతే ఆపేసామో ఆ క్షణమే మీకు డబ్బులు ఆగిపోతుంది. అయితే ఇలాంటి పొజిషన్ వస్తుందా? ప్రతి ఒక్క మనిషికి వస్తుందా? ఎప్పుడు వస్తుంది? రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటే ఒక 60 సంవత్సరాలకు వస్తుంది. అదే యాక్టివ్గా లేదు, ఒక రోడ్డు మీద పోతున్నాడు, ఇంటికి వచ్చే అవకాశం ఉందా? అంటే ఈరోజు అవతలికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తాడన్న గ్యారంటీ ఉందా అండి? లేదు కదా. అంటే అలాంటి టెన్షన్ లైఫ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ మన ఫ్యామిలీకి మనం ఎలాంటి సెక్యూరిటీ క్రియేట్ చేసాం ఏమన్నా? ఒక ఎల్ఐసి పాలసీ చేస్తాం. ఎల్ఐసి కూడా ఎట్లా చేస్తారండి? 1,00,000 రూపాయలు, 2 లక్షలు చేస్తారు. 5,000 గంట, 10,000 గంట. ఆ 1,00,000, 2 లక్షల రూపాయలతో జీవితాంతం గడిపేస్తారు మన ఫ్యామిలీ. ఒక మీ ఫ్యామిలీ ఎంతమంది హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ, మీ పిల్లలు హ్యాపీగా ఉండాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారు? ఎస్, 100%. మీ ఫ్యామిలీ, మీ పిల్లలు హ్యాపీగా ఉండాలని మీరు మాత్రం కోరుకుంటున్నారు. పక్కల గురించి ఆలోచిస్తారా? ఆలోచించారు. అంటే మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ మనము లేనప్పుడు, మనం పని చేయనప్పుడు మన ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఈరోజు ఎంతోమంది చూస్తున్నాం కదా బయట మార్కెట్లో, ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు కదా. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఒక చిన్న ఆలోచన, వాళ్ళు చేసే పనిని గుర్తించలేకపోవడంలోనే ఆలోచన. అలాంటి ఆలోచనలోనే మన కంపెనీ అనేది ఉపయోగించిందండి. ఓకే, ఇది యాక్టివ్ ఇన్కమ్. ఇక్కడ వచ్చేసి మనకు పని చేయని రోజు కూడా మనం ఏదైతే సంపాదిస్తామో ఆ ఇన్కమ్ అనేది నేను చెప్పబోయే మార్గంలో ఉంది. ఎస్, ఇదే మార్గాన్ని రైట్ సైడ్లో కనుక తీసుకుంటే కొంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు. మన వాళ్ళ ఫార్మట్ కూడా తెలుసుకుందామా? ఓకే, ఇప్పుడు మనం డబ్బులు సంపాదించట్లేదు, మనము ఈ ఫార్మట్లో ఉన్నాం. మరి డబ్బులు సంపాదించే వాళ్ళు చేసేది ఏంటి అంటే బిజినెస్. ఓకే, బిజినెస్లో డబ్బులు ఉంటాయి, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉంటాయి. మరి వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తున్నాయండి చెప్తారా? యా,
వీళ్ళు పని చేయరు, పని చేపిస్తారు. మనము చదువుకుంటున్నాం, మంచి మంచి స్టడీ చేస్తున్నాం, కానీ మనం పని చేయడం కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నాం. పని ఇవ్వండి సార్, నేను ఇంత చదువుకున్నాను, క్వాలిఫికేషన్ రెజ్యూమ్ పెట్టేస్తాను, నాకు క్వాలిఫికేషన్ ఇది 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 అన్ని చదివాను. అది ఇచ్చే 15,000 రూపాయలకి మళ్ళీ మన డిమాండ్ ఉండదు. 15,000 రూపాయలు ఇస్తా, చేస్తావా చేయబోతులేదు. ఓకే, అక్కడ ఆప్షన్ లేదు, అక్కడ చెప్పిందే ఇస్తాడు. కానీ ఇక్కడ బిజినెస్లో ఆప్షన్ ఉంది. నేను ఒకరి కింద పని చేయను, నా గురించి నేను చేసుకుంటాను. ఎంతమంది రెడీ సార్? నా గురించి నేను పని చేస్తాను, నా ఫ్యామిలీ గురించి పని చేస్తాను. ఈరోజు నేను ఈ డిసిషన్ కనుక నచ్చితే దీన్ని నేను సీరియస్గా ఒక 2 years చేస్తాను. ఎక్కువ అవసరం లేదు, 2 years అప్ టు 1 lakh to 5 lakhs ఇన్కమ్. ఓకే, బిజినెస్ మనం ఎందుకు చేయట్లేదు? కారణం కూడా తెలుసుకున్నాం. అసలు బిజినెస్ చేయకపోవడానికి కారణం ఏంటి? బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి. ఎస్, బిజినెస్ అని దేన్ని అంటారంటే ఒక 500 కోట్ల రూపాయల నుంచి ఒక 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి దేశవ్యాప్తంగా అవుట్లెట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు ఒక చోట పెట్టరండి. మన షాప్ ఒకటే చోట ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర ఇంకో వేరే ఊర్లో మన బిజినెస్ ఉండదు, మనకు బిజినెస్ అనేది జరగదు. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ సెంటర్లు దేశవ్యాప్తంగా తీసుకొని అక్కడ డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి స్టోర్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, డిమార్ట్. తెలుసు కదా డిమార్ట్? డిమార్ట్ ఒకటే చోట ఉందా, చాలా చోట్లలో ఉందా? అది బిజినెస్. ఓకే, అండ్ రిలయన్స్ డిజిటల్ అది బిజినెస్, అండ్ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఇది బిజినెస్. ఇలాంటి 100 స్టోర్లు ఉన్న వాటినే బిజినెస్ అంటారు. ఒకే ఒక షాప్లో 100% కష్టపడే వాళ్ళని బిజినెస్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్. ఓకే, మనం అందరము సెల్ఫ్ ఎంప్లాయ్, మనం బిజినెస్ చేయట్లేదు. ఎస్, 500 కోట్ల నుంచి 1000 కోట్లు, ఒక 1000 స్టోర్లు, 1000, 2000, 3000 అలా అవుట్లెట్స్ అనేవి ఉండేవాళ్ళు. మరి వీళ్ళు అన్ని షాపులు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మనం ఒక షాప్లోనే తినడానికి వెళ్తేనే మన షాప్ అనేది బంద్ చేసుకొని వెళ్తాం కదా. మరి వీళ్ళు 1000, 2000 షాప్స్ ఎలా రన్ చేస్తున్నారు చెప్పండి? ఎస్, వీళ్ళు చేసే పని ఒకటే, టైం అండ్ మ్యాన్ పవర్. ఓకే, వీళ్ళు టైంని మ్యాన్ పవర్ని ఎప్పుడైతే డూప్లికేషన్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు మాత్రమే వాళ్ళు సంపద సృష్టిస్తున్నారు, వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ డబ్బులు మీకు వస్తున్నాయా, వాళ్ళకి వెళ్తున్నాయి? అంటే వాళ్ళ సంఖ్య ఎలా ఉంది? కోట్లలో ఉంది. అంటే కోట్ల మందికి అవసరం ఉన్న ప్రోడక్ట్ను వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాళ్ళందరూ కోట్లలో సంపాదిస్తున్నారు. మనమేంటి, మనం ఉన్న చోటనే ఇంకొక దగ్గర పనిచేస్తున్నాం, డబ్బు సంపాదించండి. టైం అండ్ మ్యాన్ పవర్ సంపద. మరి ఈ బిజినెస్ మనం చేయట్లేదు కదా. మనకి ఏకైక కారణం డబ్బు. ఈ డబ్బు అనేది పెట్టుబడి లేకుండా మీరు మీ టైంని, మ్యాన్ పవర్ని డూప్లికేట్ చేయగలిగితే మీరు కూడా లక్షల్లో, కోట్లలో సంపాదించగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి అలాంటి పెట్టుబడి లేనిది నేను ఈరోజు బిజినెస్ అనేది చెప్పబోతున్నాను. ఓకే, అందరు రెడీ అయినా? ఎస్, ఇది 3వ క్యాడర్. అండ్ ఇంకొక క్యాడర్ దానికి మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు వచ్చేసి ఇన్వెస్టర్స్. షేర్లు కొంటారు, షేర్లు అమ్మేస్తారు, డబ్బులను పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదిస్తారు. అలాగే ఒక ఖాళీ జాగా ఉంది, 1 కోటి నుంచి 2 కోట్లు 3 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 2-3 సంవత్సరాలలో అమ్మేస్తారు. మళ్ళీ అది పెరిగి వస్తుందా, తగ్గి వస్తుందా? పెరిగి వస్తుంది. అంటే డబ్బులు పెట్టుబడి డబ్బులు సంపాదించారు. అండ్ 3వది వచ్చేసి ఒక బిల్డింగ్ కట్టేస్తారు, 10 అంతస్తుల బిల్డింగ్ రెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా ఎవ్రీ మంత్. 1 టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బుల్ని సంపాదించే వాళ్ళే ఇన్వెస్టర్. ఓకే, ఇది కూడా మనం చేయలేము. ఓకే, ఇది మనం చేయలేము. ఓకే, ఇలా సంపాదించలేము, ఇలా అసలే కాదు. ఓకే, ఇది ఒక్కటి మాత్రమే సంపాదించేది, కానీ మనకు డబ్బు ప్రభావం వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది జీరో ఇన్వెస్ట్మెంట్. డబ్బులు మీతో మీ చేతి నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. మీ నుంచి ఒకటే కావాలి. ఒక కోటీశ్వరునికైనా, ఒక నార్మల్ పర్సన్కైనా దేవుడు మాత్రం ఒకటి ఇచ్చాడండి. ఏంటది చెప్పగలుగుతారా? ఎస్, ఇది 24 గంటలు ఉందా లేదా? ఉన్నదా? అందరి దగ్గర ఉన్నది కదా 24 గంటలు. మనం ఒక 4 గంటలు ఎక్కువ పడుకున్నాం అనుకోండి, 4 గంటలు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది. అదే 4 గంటలు ముందు చేస్తే ఇంకా ఇంకొక ఎక్స్ట్రా పని చేసేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ 24 గంటల టైం అందరి దగ్గర ఉంది. కాబట్టి అందరూ కోటీశ్వర్లు అయితే అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఉపయోగించుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు, లేని వాళ్ళు బాధలు పడుతూనే ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, క్లియర్?
చెప్పబోయే ఏదైతే ప్లాన్లో ఉందో అందులో నేను టైంని మ్యాన్ పవర్ని డూప్లికేట్ చేసి డబ్బు సంపాదించే మార్గం చెప్తున్నాను. దట్ ఈస్ సిఈఓ. సిఈఓ అని ఎవరంటారు? పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళలో కంపెనీలలో సిఈఓలు అంటారు కదా. ఎస్, మనమందరము సిఈఓలు. అంటే సిఈఓ అంటే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఒక వినియోగదారునిగా మనల్ని మనము డెవలప్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అండి. ఈ అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకున్నారో ఈరోజు 100 రూపాయల నుంచి మొదలుకుంటే నెలకి 1,36,00,000 రూపాయలు సంపాదించే వరకు మన బిజినెస్లో ఉన్నాం వితౌట్ ఇన్వెస్ట్మెంట్. నేను ఎందుకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నానంటే ఇక్కడ రిస్క్ అనేది ఏమీ ఉండదు. మీరు హ్యాపీగా పని ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఎస్, ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఇస్తున్న కంపెనీ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టీజ్ అండి. ఒకసారి ఈ కంపెనీ వెస్టేజ్ కంపెనీ గ్రేట్ క్లాప్స్ ఇచ్చాను. కానీ ఇంకా అద్భుతమైన గ్రేట్ క్లాప్స్ దేనికి వచ్చాడు? ఇది ఇండియన్ కంపెనీ, మన దేశం కంపెనీ. ఇండియా నుంచి మనకు ఒకే ఒక కంపెనీ అనేది ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతూ ఈరోజు మన ఇండియా ఒక కెపాసిటీని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతూ ప్రతి ఒక్క కంపెనీకి పోటీ అవుతున్న వెస్టేజ్ కంపెనీ మనకి ఈరోజు ఆపర్చునిటీ ఇస్తుంది. ఏంటి? కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అలాంటి కంపెనీ వచ్చేసి మనకు 2004లో స్టార్ట్ అయిందండి. ఇప్పటిదాకా విన్నారా మీ కంపెనీ పేరు? ఎస్, చాలా లాస్ అయ్యింది ఇప్పటికే. ఎందుకు అంటే కంపెనీ వచ్చేసి 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. ఇలాంటి కంపెనీ వచ్చేసి మనకు 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మార్కెట్లో మనం ఏదైనా అమ్మితే కొంటేనే కదా బిజినెస్. ఏ బిజినెస్ అయినా, ఒక ఫ్రిడ్జ్ అమ్మామనుకోండి బిజినెస్ అయితే, ఒక టీవీ అమ్మామనుకోండి బిజినెస్ అయితే, ఒక సబ్ అమ్మామనుకోండి బిజినెస్ అయితే. అంటే బిజినెస్లో ఒక వస్తువు అనేది ఇంకొక వ్యక్తికి ఎక్స్చేంజ్ అవ్వాలి. అక్కడే మనకు డబ్బులు అనేది ఇన్కమ్ కింద మారుతుంది. ఎస్, ఇక్కడ మన కంపెనీ కూడా 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిందండి. ఒక 6 మంది డిస్ట్రిబ్యూటర్. అంటే ఈ ప్రోడక్ట్ని మార్కెట్ చేయాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కావాలి కదా. అలాంటి 6 మంది డిస్ట్రిబ్యూటర్లు అండ్ 5 కోట్ల టర్నోవర్. మొదటి సంవత్సరం 5 కోట్ల టర్నోవర్ తీసుకున్న 2 ప్రోడక్ట్లతోని మన కంపెనీ తీసుకున్నది. అండ్ 2 బ్రాంచ్ ఆఫీస్. ఇది కంపెనీ స్టార్టింగ్. ఓకే, మరి కంపెనీ ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు? పెరుగుతుంది కదా కంపెనీ. మనం ఈరోజు ఈ కంపెనీ గురించి మాట్లాడుతున్నామంటే కంపెనీ ఏ స్థాయిలో ఉందో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చేసి 2020కి వచ్చేసరికి 2 ప్రోడక్ట్లు కాస్త మనకి 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్లస్ ఎందుకన్నా అంటే ప్రతి నెల మనకు కొత్త ప్రోడక్ట్లు రిలీజ్ అవుతూ ఉండేది. దాన్ని మనం కౌంట్ చేసి చెప్పలేము. ప్రతి నెల ప్రోడక్ట్లు పెరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు మనకు బిజినెస్లో ఉన్నారు. ఇందులో వచ్చేసి 34 లక్షల మంది ఆడవాళ్ళు వర్క్ చేస్తున్నారండి. అందులో 36 లక్షల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఒక నెలకి లేడీస్. అండ్ 5 కోట్ల టర్నోవర్ వచ్చేసి మనకు ప్రజెంట్ 3,000 కోట్ల టర్నోవర్ అండి. ఇది 2019-20 మార్చికి, ఫైనాన్షియల్ మార్చికి మనకు 3,000 కోట్ల టర్నోవర్తో దూసుకు వెళ్తూ ఉంది. అలాగే 45 బ్రాంచ్ ఆఫీసులు ప్లస్ 3,500+ అవుట్లెట్స్తో మన బిజినెస్ అనేది స్టాండర్డ్గా ఉంది. అలాగే ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలో కాకుండా నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, అబుదాబి అండ్ థాయిలాండ్, ఘానా, ఓమన్, కువైట్ ఇన్ని దేశాలకు విస్తరించి అద్భుతంగా బిజినెస్ అనేది చేస్తూ ఉంది. ఇది కంపెనీ యొక్క డీటెయిల్స్ అండి. ఇందులో రకరకాల ప్రోడక్ట్ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు రకరకాల ప్రోడక్ట్స్ అనేవి మనకుంటే టోటల్గా ఒక 16 బ్రాండ్స్ మనకు ఉన్నాయన్నమాట. ఇది కంపెనీ యొక్క బయోగ్రఫీ. ఎలా ఉందండి కంపెనీ? కంపెనీలో మనకు 8,000 కార్ అచీవర్స్ ఉన్నారండి. 8,300 కార్లు ఇస్తున్నారండి. ఈ ప్రపంచంలో ఏ కంపెనీ కూడా 8,000 కార్లు ఇచ్చిన దాఖలాలే లేదు. ఈ కంపెనీ 8,000 కార్లు ఇచ్చింది. అందులో 350+ లగ్జరీ కార్లు 1,2 కోట్ల రూపాయలు, BMW, ఆడి, బెంజ్, ప్రెస్టీజ్ ఇలాంటి కార్లు తీసుకున్న వాళ్ళు 350 పైన ఉన్నారు. వీళ్ళందరూ కోటీశ్వర్లు కాదు, మనలాగే ఇలాగ ఒక ప్లాన్ మీద స్టార్ట్ చేసేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్,
ఇది కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. ఎస్, ఇంత పెద్ద కంపెనీలో మనకు ఒక అవకాశం అయితే వస్తుంది. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవడం ద్వారా మనం ఎలాంటి స్టెప్కి వెళ్తామో నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు రెగ్యులర్గా మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఎక్కడో చోట కొంటా ఉన్నాం కదా, ఎక్కడో ఒక చోట. ఎస్, అలా ఏమంటున్నాం మనము? కస్టమర్. ఇక్కడ కస్టమర్ ఎప్పుడు చస్తూ బతుకుతూనే ఉంటాడండి. అతను పెట్టలేక వస్తూ ఉంటాడు ఇంట్లో కావాల్సిన వస్తువుల గురించి. అతని జీతం చాలా జీతము, ఇంట్లో ఖర్చులు పెరిగిపోతా ఉంటే కస్టమర్ ఎప్పుడు చస్తూ బతుకుతున్నాడు. కానీ మన దాంట్లో కన్జ్యూమర్ అంటే మనం ఎదగడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఒక కన్జ్యూమర్ నాటే కస్టమర్, కన్జ్యూమర్. ఇక కన్జ్యూమర్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకోండి, మన ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్ ఇప్పటివరకు ఎక్కడ తీసుకుంటున్నాం? ఇప్పుడు మీరు గజ్వేల్లో ఉన్నారనుకోండి, గజ్వేల్ ఎక్కడ తీసుకుంటారు? కిరాణా షాప్. హోల్సేల్ ఉన్నారా? హోల్సేల్ ఎక్కడ వచ్చారో తీసుకుంటారు. ఎస్, ఒక రిటైల్ షాప్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఇంటికి వాడుకుంటున్నారు. ఇది ఆ వ్యక్తి తయారు చేస్తాడా? చేయడు. ఇతనికి ఒక హోల్సేల్ సప్లై చేస్తున్నాడు. ఈ హోల్సేల్ దగ్గరికి ఎట్లా వస్తుంది? ఒక డీలర్, ఒక ఏరియాకి డీలర్షిప్ తీసుకుంటాడు. మొత్తం ఒక ఏరియాకి మొత్తం డీలర్షిప్ ఇస్తారు. దానికి లక్షల్లో కోట్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. అండ్ డీలర్ నుంచి మనకు ఒక C&F ఏజెంట్, ఇతను కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి డైరెక్ట్ కంపెనీ నుంచే ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ అండి. కంపెనీ ఎక్కడో ఉంది, కస్టమర్ ఇక్కడ ఉన్నాడు, మధ్యలో వీళ్ళు పని చేయకపోతే మీకు ప్రోడక్ట్ వస్తుందా? రాదు కదా. అంటే వీళ్ళు వాళ్ళ డబ్బుని, టైంని ఇన్వెస్ట్మెంట్ చేశారు, పని ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేసి మన వరకు చేస్తున్నారు. వీళ్ళేమైనా తప్పు చేస్తున్నారా? చేయట్లేదు కదా. ఓకే. అండ్ ఇక్కడ కూడా కస్టమర్గా ఒక 100 రూపాయలు పెట్టి ఖర్చు చేసామనుకుంటాం వస్తువు. మరి ఇక్కడికి వచ్చేసరికి కంపెనీలో దాని ఖరీదు వచ్చి 40 రూపాయలలో తయారవుతుంది. అంటే ది బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 30-35 రూపీస్లో మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ వేసుకొని 40 రూపీస్లో రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన 40 రూపీస్ ప్రోడక్ట్ కస్టమర్ చేతికి వచ్చేసరికి 100 రూపాయలు ఎందుకు అవుతుంది? మధ్యలో వీళ్ళు పని చేయడం వలన. అంటే వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళకు ప్రాఫిట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం అందరము ఎక్కడో ఒక పని చేస్తున్నాం, డబ్బు ఇట్లా రొటేషన్. ఇక్కడికి వచ్చేసరికి 45, 50, 55, 60 ట్రాన్స్పోర్ట్ చార్జ్ టోటల్గా ఈ లెవెల్లో పెరిగింది. అంటే ఎంత లేదన్నా 40 కాస్త ఒక 60 వరకు తీసుకొచ్చాను. మరి ఇంకో 40% ఎక్కడ పోతుంది? గమనించారా? తెలుసా ఎవరికైనా? ఎస్, ఇక్కడ ఒక లక్స్ ఉందండి. ఇక్కడ మనం వాడుతున్నాం. అసలు లక్స్ ఉందని మనకి ఎట్లా తెలుసు? ఈ కంపెనీ ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్తే ఇప్పుడు మీకు ఈరోజు కంపెనీ పేరు తెలిసింది. మరి లక్స్ ప్రోడక్ట్ మీకు ఎట్లా తెలిసింది? టీవీ అడ్వర్టైజ్మెంట్. మరి టీవీ అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన వాళ్ళు సెలబ్రిటీ లేదా? మన ఊర్లో ఉండే వాళ్ళ సెలబ్రిటీ కదా. వాస్తవం సెలబ్రిటీ అని ఎవరు? ఒక ఫిలిం స్టార్, ఒక క్రికెట్ స్టార్, వీళ్ళని మనం సెలబ్రిటీగా ఉంటున్నాం. మరి వాళ్ళ పని ఇది కాదు కదా. మరి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళ పని, వాళ్ళకు ఒక ప్రొఫెషనల్ ఉంది, వాళ్ళ పని చేస్తారు. కానీ ఈ పని ఎందుకు చేస్తున్నారు? డబ్బు గురించి. అంటే ఒక సామెత ఉంది కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఒక సామెత ఉంది కదా. వాళ్ళు అదే చేస్తున్నారు. అంటే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించిన ఇంకొక అవకాశంలో కోట్ల రూపాయలు సంపాదించేది ఉంది. ఎందుకు వదులుకోవాలా? ఈరోజు పాత హీరోయిన్లు కానీ పాత హీరోలు కానీ ఏమన్నా ఉన్నారా? లేదు. ఇప్పుడు సచిన్ తీసుకుందాం. సచిన్ ఫేమస్ ఉన్నప్పుడు బూస్ట్కి ఇచ్చాడు. ఇప్పుడు సచిన్ ఇస్తున్నాడా? ఎందుకంటే అతను మార్కెట్ వాల్యూ కొద్దిగా తగ్గింది. ఇప్పుడు పికప్లో ఉన్న వాళ్ళు కోహ్లీ ఉన్నారు, కోహ్లీతో చెప్పిస్తున్నారు. మరి సచిన్ అయినప్పుడు బూస్ట్ అన్నారు, మరి కోహ్లీ కూడా అదే తాగి క్రికెటర్ అయ్యాడా? అలా అయితే అందరూ బూస్ట్ క్రికెటర్లకు వెళ్ళాలి కదా, అవ్వట్లేదు కదా. అంటే ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది జస్ట్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం కోసము, ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు కల్పించి పబ్లిక్ మైండ్లో ఉంచడం కోసం క్రియేట్ చేసిన ఒక ఎలక్ట్రానిక్ మీడియా. అంతే, మనకు మైండ్లో ఉండడం కోసం. మరి దీన్ని వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, ప్రోడక్ట్ యూజ్ చేసి కాదు. ఓకే, ఇది అందరూ ఓకే కదా. ప్రోడక్ట్ యూజ్ అయితే చేయరు, ప్రోడక్ట్ అయితే మనకు చెప్తున్నారు. మరి వీళ్ళు ఎవరో యూజ్ చేయని ప్రోడక్ట్ గురించి డబ్బులు తీసుకొని మనకు చెప్తే మనం వాడుతున్నామా లేదా? ఒక్కసారి ట్రై చేసామా లేదా? ఈసారి పేరంలో మరింత నిగారింపు అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేసాం. అప్పటిదాకా పెట్టి ఏం కాలేదు, ఈసారి ఇంకొక నిగారింపు అనేసరికి మళ్ళీ ఒకసారి వేసుకోండి. నిగారింపు అయ్యామా? కాలేదు. అంటే వాళ్ళు చెప్పిన ప్రతిసారి మనం నమ్మడము, వెళ్ళడము, తెచ్చుకోవడం, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఎస్, అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ 40% ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఖర్చు అవుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ తీసిన వాళ్ళకి, ప్రమోట్ చేసిన వాళ్ళకి, పేపర్, ప్రింట్ మీడియా,
అండ్ సెలబ్రిటీలకి అందరికి కలిపి 40% డబ్బులు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ డబ్బులు ఎవరు? మనం ఖర్చు పెడితేనే కదండి ఇందులో 40 రూపాయలు వెళ్తున్నాయి. మరి వీళ్ళ లైఫ్ ఒకసారి ఎట్లా ఉందో తెలుసుకుందామా? తెలుసు కదా, మీరు చెప్తారు కదా. వీళ్ళ కారు ఒక 5-10 లక్షలలో ఉంటారా? బెంచ్ కార్ ఉంటుందా? ఎస్, లగ్జరీ. వీళ్ళ హౌస్ వచ్చేసి ఎలా ఉంటుంది? ఒక పెంకుటిల్లు ఉంటుందా, ఒక మామూలుగా బిల్డింగ్ ఉంటుందా? లగ్జరియస్. అలాంటి 4-5 బిల్డింగ్లు ఉంటాయి. వాళ్ళకి 7 అవసరం ఉంటే 6 వేలు ఉండడానికి లగ్జరీ ఉంటుంది. ఆ లగ్జరీ అవసరాల్లో వాళ్ళు పని చేసుకుంటారా? డైలీ నూపుకోవడం, తుడుచుకోవడం, లేదా పని మనుషులు చేస్తారా? వర్కర్లను పెట్టుకుంటారు, వాళ్ళు పని చేయరు. 4 కార్లు ఉంటే 4 డ్రైవర్లు. కార్లు వచ్చేసి ఒక కారు కాదు 4 ఉంటాయి. 4 పెట్టుకుంటే 4 కార్లు. అండ్ హౌస్ ఇది ఎక్కడ ఇస్తారండి పిల్లలకి? ఇంటర్నేషనల్ స్కూల్ ఫారెన్లో. వెంకటేష్ ఫారెన్లో చదివచ్చాడు, అందుకే తెలుగు సరిగ్గా అప్పుడప్పుడు పద్ధతిగా మాట్లాడతాడు. నా ఫ్యాన్ అంటే నేను ఫ్యామిలీ వెంకటేష్ ఒకప్పుడు నేను ఫ్యామిలీ, ఇప్పుడు అందరినీ తీసేశారు. ఇప్పుడు ఓన్లీ వెస్టేజ్కే ఫ్యామిలీ. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మంచిగా వెళ్ళాలని మనం అనుకుంటాము. ఎడ్యుకేషన్ సరిగ్గా ఇప్పట్లేదు. పిల్లలు బాగుంటారా? మంచి పొజిషన్కి వెళ్తారా? వెళ్ళదు. ఎస్. ఇంకా ఇట్లా తీసుకుంటూ పోతే వాళ్ళకి 1వ తారీఖు నాటికి 30వ తారీఖు నాటికి అసలు డిఫరెంటే ఉండదు. ఎక్కడైనా హోటల్కి వెళ్ళారా? మనం ఏం చేస్తాం? వెనుక చేసి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇది చూస్తాం. 300 ఉందనుకోండి, పక్కన పెట్టేసాం. మనకి ఇష్టమే, ప్రోడక్ట్ తినాలని ఇష్టమే, కానీ 300 ఉంది. సరే, నేనైతే ఒకసారి ఏం చేశానంటే మా భార్య తినిపించి నేను అది ఖాళీగా వచ్చేసి ఎక్కువైపోతాయని చెప్పేసి. అంటే అలాంటి ఒక కాంప్రమైజ్ లైఫే మనం యూజ్ చేసేది. ఇక్కడ డబ్బులకు కూడా అలాగే ఉంది. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళ 5 స్టార్ డిన్నర్స్ ఉంటాయి, వాళ్ళ ఫారెన్ టూర్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ఎక్కడే కనబడతారు, మనకి ఎక్కడ కనబడాలి, వెళ్ళిపోతారు. ఫారెన్కి వెళ్తారు, ఒక 4 రోజులు ఎంజాయ్ చేసేస్తారు. టైం ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు అట్లా వెళ్తే వాళ్ళకి డబ్బులు అవుతున్నాయా? మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ డైలీ టీవీలో వస్తుంది, ఆయన పని అవ్వట్లేదు, డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అట్లా వాళ్ళ లైఫ్ ఉంది. మరి వాళ్ళ లైఫ్ అంతా కస్టమర్ మీద డిపెండ్ అయింది. కస్టమర్ గ్రేటా, వాళ్ళ వీళ్ళు గ్రేటా? కస్టమర్ గ్రేటా. మరి కస్టమర్ ఇప్పటివరకు డెవలప్ అయ్యాడా? అవ్వట్లేదు కదా. కారణం మనము ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నాం. అంటే ఇక్కడ డబ్బులు పోవడమే కానీ వచ్చేది లేనే లేదు. దీనికోసమే మన కంపెనీ చాలా ఆలోచించి డైరెక్ట్ మార్కెట్ అని చెప్పేసి మధ్యలో ఉండే వ్యవస్థ మొత్తం తీసేసింది. అది ఇప్పుడు ఉన్నారు ఎవరన్నా? మన కంపెనీ పట్టుకైతే లేదు. ఎవరున్నారు మన కంపెనీలో? యాజ్ ఏ కస్టమర్ ఉన్నాడు అండ్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. తయారయ్యే కంపెనీ ఉంది, చేసేది కస్టమర్ యూజ్ చేయడానికి ఉన్నారు. మరి ఈ కంపెనీ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ బడ్డీలో తయారవుతుంది. మనం అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ కొనుక్కోగలుగుతామా? కొనలేము. ఎక్కడ కొనుక్కోవాలి? ఎస్, కంపెనీ యొక్క అవుట్లెట్స్ ఉన్నాయండి. 3,500 అవుట్లెట్స్. కంపెనీ ప్రోడక్ట్ తయారు చేసింది, ఆ ప్రోడక్ట్ని సీదా తీసుకొచ్చి అవుట్లెట్లో పెట్టింది. ఇక్కడ మధ్యలో వ్యవస్థ ఏం లేదు. కంపెనీ ప్రోడక్ట్ డైరెక్ట్ వచ్చి